హాయ్ అండి, నేను మీ రేఖ. వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్. ఈరోజు ఈజీ ప్రాసెస్లో అందరికీ ఎంతో ఇష్టమైన ఫ్రూట్ సలాడ్ ఎలా చేసుకుందామో చూద్దాం. ఇలా చేసిన ఫ్రూట్ సలాడ్ మనకు టేస్టీగా చాలా బాగుంటుంది, అలాగే ఈజీ ప్రాసెస్ కూడా అండి. ఫ్రూట్ సలాడ్ చేసుకోవడానికి ముందుగా మనం ఫ్రూట్స్ అన్నిటినీ వాష్ చేసి పెట్టుకోవాలండి. నేను ఈ విధంగా ఒక డ్రాగన్ ఫ్రూట్ని, అలాగే 2 బనానాస్, స్ట్రాబెర్రీస్, యాపిల్, ఆరెంజ్ని తీసుకుంటున్నానండి. మీరు ఈ ప్లేస్లో ఎలాంటి ఫ్రూట్స్నైనా తీసుకోవచ్చు. ఇలా ఫ్రూట్స్ని వాష్ చేసి పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ఆ ప్యాన్లోకి 1/2 లీటర్ వరకు పాలని తీసుకోవాలండి. మనకు ఈ పాలు మరిగేలోపు మనం ఫ్రూట్స్ని కట్ చేసుకుంటే మనం ఈజీగా ఫ్రూట్ సలాడ్ని రెడీ చేసేసుకోవచ్చు. ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి 2.5 టీ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని వేసుకొని స్టవ్ పైన మరుగుతున్న పాలని కొన్ని వేసేసుకొని మనం ఈ కస్టర్డ్ పౌడర్ని ఉండలు లేకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి. మనం ఇలా పాలు కొంచెం గోరువెచ్చగా ఉన్న పాలని తీసుకోవాలండి. అందుకే స్టవ్ పైన పెట్టిన పాలని వేసుకొని కలుపుకుంటున్నాను. ఈ విధంగా మనకు కస్టర్డ్ పౌడర్లో ఉండలు లేకుండా సాఫ్ట్గా కలిపేసుకొని పక్కన పెట్టుకొని మనం ఈ కస్టర్డ్ పౌడర్ని పాలు మరిగిన తర్వాతే వేసుకోవాలండి. ముందే వేసామంటే మనకు పాలు మరగకుండా చిక్కపడిపోతుంది. అందుకే మనం పాలు మరిగిన తర్వాత ఈ కస్టర్డ్ పౌడర్ని వేసుకొని మనం ఫ్రూట్ సలాడ్ని రెడీ చేసుకుందాం. చూసారు కదా, పాలు మనకు ఈ విధంగా మరగడం స్టార్ట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ షుగర్ని వేస్తున్నానండి. మనకు 1/2 లీటర్ పాలకి 3 టేబుల్ స్పూన్స్ షుగర్ కరెక్ట్గా సరిపోతుంది. అలాగే 1/2 టీ స్పూన్ ఇలాచి పౌడర్ని కూడా వేసుకొని వీటన్నిటిని కలిపేసుకొని మరిగించుకోవాలి. చూసారు కదా, పాలు మనకు ఈ విధంగా మరగడం స్టార్ట్ అయిన తర్వాత కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని మరొకసారి స్పూన్తో కలిపేసుకొని పాలల్లో వేసుకోవాలి. మనం వేసుకున్న వెంటనే కలుపుకోవాలండి, లేదంటే మనకు ఉండలు కట్టేస్తుంది కస్టర్డ్ పౌడర్. ఈ విధంగా పాలల్లో వేసుకొని పాలని కలుపుతూ మరిగించుకోవాలి. మనకు ఈ పాలు చిక్కబడే వరకు మనం మరిగించుకుంటే మనకు కస్టర్డ్ మిల్క్ రెడీ అయిపోతుందండి. చూసారు కదా, మరీ తిక్కుగా కాకుండా మరీ లూజ్గా కాకుండా మనకు ఈ విధంగా థిక్నెస్ వచ్చే వరకు మరిగించుకోండి. మనకు 1/2 లీటర్ పాలకి 2.5 టీ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ కరెక్ట్గా సరిపోతుందండి. మనకు వేడిగా ఉన్నప్పుడు కొంచెం లూజ్గా ఉంటుంది, చల్లారిన తర్వాత మనకు తిక్కుగా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఈ కస్టర్డ్ మిల్క్ని చల్లార్చుకోవాలి. మనకు కస్టర్డ్ మిల్క్ త్వరగా చల్లారాలి అంటే మనం ఒక పెద్ద బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి వాటర్ వేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని వాటర్ పైన పెట్టేసుకొని చల్లార్చుకోవాలి. ఇలా చేయడం వలన మనకు కస్టర్డ్ మిల్క్ 5 మినిట్స్లో చల్లారుతుందండి. ఆలోపు మనం ఫ్రూట్ సలాడ్ చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా ఒక పెద్ద బౌల్ని తీసుకొని ఆ బౌల్లోకి మనం ఈ కస్టర్డ్ మిల్క్ని వేసుకోవాలండి. చూసారు కదా, మనకు కస్టర్డ్ మిల్క్ చల్లారిన తర్వాత చిక్కబడుతుంది అని చెప్పాను కదండి. మనకు ఈ విధంగా చిక్కబడుతుంది. ఈ కస్టర్డ్ మిల్క్ని మనం ఏ బౌల్లో ఫ్రూట్ సలాడ్ చేయాలనుకుంటున్నామో ఆ బౌల్లోకి వేసేసుకొని ఇంతకు ముందు ఫ్రూట్స్ తీసుకున్నాం కదండి, వాటన్నిటిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. డ్రాగన్ ఫ్రూట్, అలాగే సన్నగా కట్ చేసుకున్న స్ట్రాబెర్రీస్, అలాగే ఆరెంజెస్ని కూడా ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. యాపిల్ని తీసుకొని వాటిని కూడా ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటితో పాటుగా బనానాని కూడా వేసుకుంటే మనకు తినేటప్పుడు బనానా ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. వేసుకున్న తర్వాత వీటిని కస్టర్డ్ మిల్క్లో కలిసేలాగా కలుపుకోవాలి. చూసారు కదా, మనకు కస్టర్డ్ మిల్క్లో ఫ్రూట్స్ అన్నీ కలిసేలాగా బాగా కలిపేసుకొని మనం వీటిలోకి ఎలాంటి ఫ్రూట్స్నైనా వాడొచ్చండి. అలాగే డ్రై ఫ్రూట్స్ని వేసుకుందాం. ఒక 1/2 కప్పు వరకు బాదం, అలాగే ఒక 1/2 కప్పు వరకు కాజుని కూడా వేసేసుకొని కలుపుకోవాలి. వీటితో పాటుగా ఒక 10 వరకు డేట్స్ని కూడా వేసుకుంటున్నానండి. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నిటిని వేసేసుకొని మనం కస్టర్డ్ మిల్క్లో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మీరు ఈ ప్లేస్లో ఎలాంటి డ్రై ఫ్రూట్స్నైనా వాడొచ్చండి. మనకు మరీ లూజ్గా కాకుండా మరీ తిక్కుగా కాకుండా మనకు ఫ్రూట్ సలాడ్ ఈ విధంగా వస్తుందండి. చూసారు కదండి, సింపుల్ ప్రాసెస్లో ఈ విధంగా ఫ్రూట్ సలాడ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఈజీ ప్రాసెస్ కూడా. మనం ఒకేసారి అన్ని ఫ్రూట్స్ తినాలి అంటే మనకు తినాలి అనిపించదు కదా. ఇలా ఫ్రూట్ సలాడ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. అలాగే అన్ని ఫ్రూట్స్ కూడా తినేస్తూ ఉంటాం. పై నుండి కొన్ని డ్రాగన్ ఫ్రూట్ పీసెస్, స్ట్రాబెర్రీ పీసెస్ని వేసేసుకొని గార్నిష్ చేసుకోవాలి. వీటితో పాటుగా నేను మధ్యలో ఒక స్ట్రాబెర్రీని పెట్టేసి గార్నిష్ చేసుకుంటున్నానండి. చూసారు కదండి, సింపుల్ ప్రాసెస్లో ఈ విధంగా ఫ్రూట్ సలాడ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఈజీ ప్రాసెస్ కూడా. మీరు ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరికొన్ని కొత్త రెసిపీస్ కోసం రేఖాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.